ఒకవేళ మీరు అప్పుడు బోర్ వేస్తున్నప్పుడు మీ మిషనరీ వస్తుంది కదా, ఆయనకు మనకు చెప్పినట్టే వేయకపోవచ్చు. నీ ఇట్లా కుట్టేసి అక్కడే ఏంటంటే సార్ ఈ మిషన్ సెట్ కావట్లేదు అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన కొద్దిగా ఇటు వస్తాడు. ఇటు వచ్చినప్పుడు మళ్ళీ ప్రాబ్లమే కదా. అందుకని అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కొలతను మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే ఫస్ట్ బోర్ వేద్దాం పూజ అయిపోయిందని బోర్ వేస్తారు, వేస్తే ప్లాన్ అంతా చేంజ్ అయిపోతుంది, ఆ రూమ్లో కొలత తగ్గిపోతుంది. ఎస్, బోర్ వేసుకున్న తర్వాతనే ఇప్పుడు దీని ప్రకారంగా మీరు అవుటర్ మేకులు కొట్టుకోండి స్వామి. సో దీని కరెక్షన్ పంపుతాను నేను, ఎలా చేసుకోవాలనేది నేను పంపిస్తాను. కానీ మీ ఎవరైతే ప్లాన్ ఇచ్చారో వాళ్ళని పిలిపించుకొని మేకులు కొట్టించుకోండి. అవుటర్ అంటే ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయుము 4 వస్తాయి. కొట్టిన తర్వాత మనకు అవుటర్ ప్లింత్ ఏరియా అయిపోయింది ఇంటిది, దాన్ని బట్టి బోర్ వేసుకోండి. మళ్ళీ బోర్ వేసిన తర్వాత ఇది కరెక్ట్ సెట్ అయిందో లేదో ఆయన కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలామంది నాకు అదే కంప్లైంట్ చేస్తున్నారు, సార్ మీరు అన్నట్టు ఈశాన్య పిల్లర్కు ఆ కాంపౌండ్ వాళ్ళకు మధ్య మనం దారం కట్టేసి వేస్తే రాదట కదా సార్, ఎవరు వేయలేకపోతున్నారు సార్, సాధ్యమైతే లేదంటే నేనేమంటున్నాను, అది చాలా ముఖ్యమైనది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఇంట్లో ఇస్తారు, ఇది పార్కింగ్ తీసుకొని ఇంట్లోనే వేస్తున్నారు. సంపు బోర్ ఇంట్లోనే, ఏ ఇంట్లో కూడా సంపు బోర్ ఉండడానికి వీల్లేదండి, గొయ్యిలండి అవి. ఇంట్లో వేసుకుంటామా, ఓపెన్ టు స్కై ఉండాలి, అవుట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఏంది, ఇప్పుడు మీరు ఆ బార్డర్ వరకు పిల్లర్ ఇచ్చాడు అనుకోండి, ఇస్తే ఎక్కడ పడుతుందండి సంపు, లోపలికి వస్తుంది. బోర్ ఎక్కడ పడుతుంది, లోపలి, అంటే ఇంట్లోనే వేసుకుంటారు. ఇదంతా పార్కింగ్ అనుకుందాం, ఇదంతా పార్కింగ్ ఏరియాలో పడింది. మరి దాని మీద ఏది ఉంది, స్లాబ్ ఉంది, దాని మీద ఎవరు ఉన్నారు, ఇల్లు ఉంది. సో అది నెగిటివ్ ఇంపాక్టే, పాజిటివ్ కాదు. అంటే మేము అసలే గ్యాబులు వదలము అనుకునే వాళ్ళు అట్లనే చేస్తున్నారు. ప్లాన్లు కూడా అట్లనే ఇస్తున్నారు స్వామి. నేను ఇంతకుముందు ఒక దగ్గరికి వెళ్ళాను పొద్దున, వెళ్ళేసరికి ఆయన లోపలనే కథం బోర్ వేసి పెట్టేసుకున్నాడు. ఏం చెప్పాలి నేను, బోర్ పడింది, పిల్లర్లు పడ్డాయి, ఇల్లు అయిపోయింది, దాని గురించి కామెంట్ చేస్తే బాధపడి చెప్పాను, సార్ ఇట్లా ఇవ్వద్దు కదా, ప్లేస్ లేదు కదా సార్, ఎక్కడికి సార్ చెప్పండి. అవును నిజమే, ప్లేస్ లేదు, మొత్తం కవర్ అయిపోయింది. మీరన్నా అదృష్టవంతులు, ముందే ఇవన్నీ తెలుసుకుంటున్నారు.